ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వము రేషన్ కార్డుల జారీ విషయంలో రోజుకో నిబంధన పెట్టడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తు స్వీకరించిన ప్రభుత్వము ఇటీవల జరిగిన గ్రామ సభలలో రేషన్ కార్డు కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలని కోరడం జరిగింది. అయితే తాజాగా మీ సేవా సెంటర్లో మరోసారి దరఖాస్తు చేసుకోవాలని పిలిపించడంతో పెద్ద ఎత్తున జనం మీ సేవా సెంటర్కి తరలి వచ్చారు. అయితే నిన్న మీ సేవా సెంటర్లలో ఆప్షన్ ఓపెన్ ఉండగా ఈరోజు ఉన్న పలంగా మీ రేషన్ కార్డుల కోసము ఏర్పాటు చేసిన ఆప్షన్ను తొలగించారు. దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వము చిత్తశుద్ధితో రేషన్ కార్డులు జారీ చేయాలని, అలాగే నిజమైన లబ్ధిదారులందరికీ కూడా రేషన్ కార్డు జారీ చేయాలని లేని పక్షంలో ఆందోళన చేపడతామని జనం హెచ్చరిస్తున్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే రానున్న స్థానిక ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీకి తగిన విధంగా బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పిలుపునిచ్చారు. ఈరోజు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదిలాబాద్ మండల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న మాట్లాడుతూ 6 గ్యారెంటీలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, అలాగే ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను వివరించాలని బీఆర్ఎస్ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న పిలుపునిచ్చారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తగిన విధంగా ఈ స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే బైన్సా పట్టణంలోని శివాజీ చౌక్లో ఓ కారు యూటర్న్ తీసుకుంటుండగా ఓ లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే ఆ డ్రైవర్ను ఆసుపత్రికి తరలించి లారీని పోలీసులకు అప్పచెప్పారు. అయితే పోలీసులు విచారణ చేపట్టగా ఆ లారీలో అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నట్టు గుర్తించారు. వెంటనే సివిల్ సప్లై అధికారులను ఒప్పించి ఆ లారీని సివిల్ సప్లై అధికారులకు అప్పచెప్పారు. ఈ లారీలో దాదాపు 30 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.